కలుపుకుంటే ఆడ మగ కలుపుకుంటే ముసలి మొత్తం అందరూ కలుపుకుంటే సగటున మనిషికి 10 కేజీలు వేసుకోవచ్చు కదా. దాంతో ఏమేమి ఆకలి ఉండాల్సిన అవసరం కదా. అలా లెక్కేస్తే మనం కానీ గోధుమలు కానీ ఇతర ఆహార ధాన్యాలు కానీ ఆహార ధాన్యాలు తగ్గిపోతున్నాయి. ధర పెరుగుతుంది. పాలు, పళ్ళు, కూరగాయలు, గుడ్డు, మాంసం, చేపలు వాటి ధర పెరుగుతున్నాయి. అక్కడ బాగా గిరాకీ ఎక్కువ ఉంది, ఉత్పత్తి తక్కువ ఉంది. సరిపోయినంత ఉంటే రేటు పెరిగిపోతుంది. 4 గంటలు ఎక్కువ వచ్చేస్తే కొనేవాడు. వాటికి ఏంటి అవన్నీ కుళ్ళిపోయే పంటలు. పళ్ళు, కూరగాయలు, మాంసం, చేపల పాలు ఇవన్నీ కూడా కుళ్ళిపోయే పంటలు. కాబట్టి దాంతో నిన్న ఉత్పత్తి చేసేవాడు ఎటువంటి అవకాశం లేదు. ఎక్కడ ఉత్పత్తి కావాలి, మనకి మంచి ఫుడ్ ఇండస్ట్రీ దానికి వెళ్ళడం రావాలి. దాంతో ఏమవుతుంది, ఒకరోజు ఎక్కువ ఒకరు తక్కువ అవుతున్నారు. కానీ ఆహార ధాన్యాల ధరలు పెరగడం తగ్గుతుంది. కానీ ఢిల్లీలో ఉన్న వాళ్ళకి జనం వేరే వాళ్ళు మనకెందుకు గొడవ పెట్టుకోగా ఎలక్షన్ పంట వచ్చేస్తాం, మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది. మీరు వచ్చిన కాలంలో పంట వచ్చేస్తున్నాం. ఒక ఊళ్ళో కొంచెం తక్కువ ఉండొచ్చు, ఇంకొకటి ఎక్కువ వస్తుంది. మొత్తం మీద పంట అవసరానికి చాలా ఎక్కువ వస్తున్నారు. ప్రభుత్వం దగ్గర గోడౌన్లలో 6,50,00,000 టన్నులు నిల్వ ఉంది. ఇవాళ బియ్యం కానీ గోధుమలు కానీ గోడౌన్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. గోడౌన్లో స్థలం దొరక రకరకాల చోట్ల పెట్టారు. ఎలుకలు, పందికొక్కులు తినిపారేస్తాం. అయినా కూడా వచ్చిన మార్కెట్లో రైతుకు రేటు వచ్చే విధానం సుప్రసిద్ధ పత్రిక, ప్రపంచ పత్రిక మొన్న కూడా ఫైనాన్షియల్ టైమ్స్ అనుకుంటాను, దానిలో వచ్చింది కన్నన్ పత్రికలో భారతదేశంలో ప్రభుత్వాలు, పార్టీలే రైతుకు ఆదాయం రాకూడదని చెప్పని కుట్ర పన్నుతున్నాయని చెప్పారు. వాడు నిజంగా కుట్ర పన్నుతారు నేను అనుకోవట్లేదు. రేపైనా ఓట్లు అటు ఇటు అవుతాయేమో, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. ఈ రైతుకి అర్థంగా ఎట్లా వేసుకోరు. వాడు గుట్టిగా కులానికో, వాడు నచ్చిన పార్టీకో బానిసలుగా ఓటేస్తారు. వాడు చంపినా వాడికి ఓటేస్తారు. వాడు మనకి అనవసరంగా చూసుకోవడం, రైతుల బతుకు కోసం మనం ఏదైనా పార్టీ బంధు పిలిపించింది అనుకోండి, ఆహార ధరలు పెరిగినాయని చెప్పని 530 రూపాయలు బస్తా అమ్ముకునే రైతే ఆయన పెద్ద బ్యానర్లు రాస్తాడు, ఆహార ధరలు పెరిగిపోయినాయి. ఏ ధర గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏ ధర గురించి మాట్లాడుతున్నారు అసలు తెలుసు తప్ప వీళ్ళెవ్వరూ కూడా రాజకీయంగా నిలబడరు. వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకోరు. అందుకని చెప్పని వీళ్ళు నాశనాన్ని పడలేదు. మా ఓటు బ్యాంకులు చల్లచదు కాకుండా చాలు చెప్పిన స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. మనమే ప్రభుత్వాన్ని 1000 కోట్లు వాళ్ళ డబ్బులు దోచిపెట్టమన్నట్లా మనం, అది మన డబ్బు అయినా కూడా మనం అడగట్లా. అదే ఎక్కడ మార్కెట్లో రేటు ఉంటే అక్కడ అమ్ముకునే ఏర్పాటు మాకు చేయవాలి అని చెప్పి అంటున్నాం. వీళ్ళు ఏమన్నా స్టీల్ ఉందనుకోండి, సామాన్య ఇల్లు కట్టాలని చెప్పంటే స్టీల్ ఖరీదు ఎక్కువైతే కష్టం అవుతుంది. ఏ ప్రభుత్వం అన్నా కూడా ఇప్పుడు స్టీల్ ఖరీదు ఎంతండి? స్టీల్ రేట్ ఒక తెలుసా? 43,000 కిలో, 43 రూపాయలు. ఏమంటే ఖరీదు చాలా ఎక్కువైపోయింది, ఈ స్టీల్ కొనలేకపోతున్నారు. కాబట్టి నేను 20,000కే కొంటాను, 20,000 కంటే కొనడానికి వీల్లేదు. విదేశాల్లో రేటున్న, చైనాలో మరో చోట రేటున్న అమ్మడానికి వీల్లేదు. ఇక్కడ ఈ దేశంలోనే ఉంచాలి, నష్టానికి అమ్మాలి అని ఏ ప్రభుత్వం అనేది శాసనం చేస్తుందండి. మరి రైతు ఎందుకు వచ్చింది? రైతు ఉత్పత్తి వచ్చేసరికి మీరు నష్టపోయినా సరే ధర తగ్గించాలి. మిగతా ఉత్పత్తి అయితే వాడు ఎంత రేటు కింద అమ్మాలి, విదేశాల్లో మరింత బాగా అమ్మాలి. మేము కావాలంటే వాడికి సబ్సిడీలు ఇస్తాం, ప్రోత్సాహకరిస్తాం, ఇంకా బాగా అమ్మని వాడికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాం, పన్ను రాయితీలు ఇస్తాం. అంటే వ్యవసాయాన్ని ఒక రకంగా, పరిశ్రమ ఒక రకంగా. అక్కడ ఉత్పత్తి చేసేవాడు, ఇక్కడ ఉత్పత్తి చేసేవాడు. అక్కడ వాడిని అపురూపంగా చూసుకుంటున్నాం, ఇక్కడ దీన్ని నాశనం చేస్తున్నాం. కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాడి. పత్తి సంగతి చెప్పాను మీకు. ఇవాళ ప్రపంచంలో పత్తి 2వ స్థానంలో ఉంది భారతదేశం. ఒకప్పుడు పత్తి రైతులు విపరీతంగా నష్టపోయారు. ఈ తెల్లదోమ వచ్చి, శనగపచ్చ పురుగు వచ్చి, వాటి మందులు లొంగక, ఇప్పుడు ఈ బీటీ కాటన్ లాంటివి వచ్చినాయి, బాగా పండుతున్నాం. ఈ సంవత్సరం ప్రపంచ మార్కెట్లో రేటు బ్రహ్మాండంగా ఉంటే ఒక క్షణంలో ఎగుమతులు ఆపేస్తామని చెప్పాను. అందుకని రేటు దింపేయాలని చెప్పాను. రైతు నాశనాన్ని పర్లేదని చెప్పాను. పరిశ్రమల్లో ఈ బట్టలు ఉత్పత్తి చేసేవాడికి ఈ కాటన్ ఖరీదు 100 రూపాయలు చొక్కా ఖర్చు ఉంటే వాడికి కాటన్ ఖరీదు 10-15 రూపాయలు ఉంటుంది. 15 20 అయితే వాడే చచ్చిపోవడం. నేను 100 రూపాయలు కొనేవాడిని 110 రూపాయలు నాకైతే తేడా ఉండదు.
కానీ వాడిని ఆదుకోవాలని చెప్పని రైతుకి రేట్ రాకుండా చేయాలని చెప్పని ఎగుమతి నిషేధిస్తామని చెప్పంటారు. 25 ఏళ్ల క్రితం నాకు బాగా గుర్తుంది. 26 ఏళ్ల క్రితం 1944లో కుర్రాడు ఎవరు పుట్టడంతో ఆ సంవత్సరం పత్తి రేటు బాగా పెరిగింది. ప్రపంచ మార్కెట్లో ఇంకా రేట్ ఎక్కువ. ఎగుమతులు పక్కన పెట్టండి, దేశంలో బాగా రేట్ వస్తుంది ఎగుమతులు లేకుండా. ఎగుమతులు బాగా నిషేధించారు లేదు, కానీ అయినా రేటు బాగుంటుందని చెప్పని ప్రపంచ మార్కెట్లో రేట్ ఎక్కువ ఉన్నప్పుడు బయట నుంచి ఈ దేశానికి ఎక్కువ రేట్లు దిగుమతి చేసుకుంటామని ఒక ప్రకటన చేశారు. ఆనాడు ప్రధానమంత్రి ఒక ప్రకటన చేసింది. అంతే 24 గంటల్లో అప్పుడు క్వింటాల్ 1600 రూపాయలు ఉన్న పత్తి 800 రూపాయలు పడిపోయాయి. ఇవాళ అప్పుడు కాదు, నిరంతరం ఇదే పరిస్థితి. రైతుకి రేటు రాకుండా చేయటం అట్లాగా అన్నదే ప్రభుత్వాలు వాటి విధానాలు. దాని చుట్టే మొత్తం రాజకీయం అంతా తిరుగుతున్నారు. ఈ సంవత్సరం అట్లానే ఎగుమతులను ఆపే ప్రయత్నం చేశారు. తమిళనాడు పోయిన ముఖ్యమంత్రి ఉన్నాడు కరుణానిధి, మన రాష్ట్రంలో ఈ టెక్స్టైల్ పరిశ్రమ బాగా ఉందని చెప్పని పత్తి రైతుకు ఎగుమతులు వద్దు అని చెప్పని గట్టిగా ఆయన పట్టుబట్టి ఉత్తరం రాశారు ఢిల్లీ. అప్పుడు మనం అంతా గట్టిగా ఆపాం. ఈ రైతాంగ సమాఖ్య, స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య, లోక్సత్తా గట్టిగా పోరాడి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎక్స్పోర్ట్ చేయాల్సిందే అని చెప్పంటే 55 లక్షల వేలు ఎక్స్పోర్ట్ చేశారు. దాని కారణంగా 7,000 రూపాయల దాకా పత్తి క్వింటాల్ రేటు పెరిగింది. ఇవాళ తెలంగాణ జిల్లాలో చాలా మందికి, లక్షలాది రైతులకి మంచి రేటు వచ్చింది. ఆ ఎగుమతులు ఆగిపోగానే మళ్ళీ పడిపోయింది రేటు, 3,200 పడిపోయింది. మళ్ళీ గొడవ చేస్తే ఈ మధ్యనే నిన్న కూడా పేపర్లో వచ్చింది, చూస్తారు వాళ్ళ పేపర్లో వచ్చింది, 8 లక్షల వేళ్ళు నిన్న ఎగుమతి కోసం మళ్ళీ అనుమతించారు. అంటే ఒక కలం పోటుతో మీరు గమనించండి, మీరు చేసే పంట కాదు, పంట వర్షం కాదు, వచ్చే చేడిపడలు కాదు, కేవలం కలం పోటుతో వాడు దయగలిస్తే ఆదాయం క్వింటాల్కి 7,000 రూపాయలు అవుతుంది, వాడు దయగలచకపోతే ఆదాయం 3,000 రూపాయలు అవుతుంది. అది బతుక్కి చౌకి మంచి తేడా అవుతుంది. ప్రకృతి వల్ల జరిగితే మనం ఆలోచన ఏం చేద్దామని చెప్పాను, కానీ ప్రభుత్వం కలం పోటు వల్ల జరుగుతుంది. లక్షల మంది రైతుల జీవితాలు గందరగోళంలో పడుతున్నాయి. అందుకని మనం పట్టించుకోవాలి. అలాగే మూడో తీసుకోండి, ఈ జిల్లాలో ఇక్కడ లేదు కానీ ఈ జిల్లాలో కొంత వేరుశనగ 1,00,000 ఎకరాల దాకా ఉంది కదా. శ్రీకాకుళం జిల్లాలో 1,00,000 ఎకరాలు వేరుశనగ. వేరుశనగ గొప్ప ఉదాహరణ. మన దేశం ఇవాళ వంట నూనెని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటారు. మీకు తెలుసో లేదో, మనం తినే వంట నూనెలో సగం పైగా దిగుమతి చేసుకున్నది. 90 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటారు. ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల నుంచి 90 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటుంది. అంటే మన అవసరాలకి 60% విదేశాల నుంచి వస్తుంది. 30,000 కోట్ల రూపాయలు దానికోసం మన డబ్బుని డాలర్లో చెల్లిస్తున్నాం, విదేశీ మరొక ద్రవ్యాన్ని. సరే, మనకు కొడుతుంటే మన ఆహారానికి అవసరమైతే, మన వంటకు అవసరమైతే దిగుమతి చేసుకోవాలి. ఏమంటే వంట ఉండేది, వంట మానని చెప్పలేము, మనం కరెక్ట్ ఒప్పుకుంటాం. కానీ బుద్ధున్న ప్రభుత్వం ఏం చేయాలి? రేపు పొద్దున వేరుశనగలు పండించే రైతుల్ని, ఇతర రైతుల్ని ప్రోత్సహించి దిగుమతుల అవసరం లేకుండా మీరు బాగా ఉత్పత్తి చేయండి, ఇంకా రేట్ ఇస్తాం, ఇదిగో క్వింటాల్కి ఇంకా 500 ఇస్తాం, ఇంకో 1000 ఇస్తాం, ఇంకా బాగా పండించండి, మీరు ఎంత పండిస్తే అంత మీకు లాభం వస్తుంది అని చెప్పని దిగుమతుల అవసరం లేకుండా దేశం స్వయం సంపన్నమయ్యే పని చేయాలి. రైతులకు ఆదాయం పెరుగుతుంది, 30,000 కోట్ల విదేశీ మార్కెట్ ఆదా అవుతుంది దేశానికి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ₹1 ప్రోత్సాహకం ఇవ్వకపోగా దిగుమతి చేసుకునే ఆహార వస్తువుల మీద 100% దాకా, అంటే 100 రూపాయలకి 100 రూపాయల దాకా పన్ను వేసే అధికారం మన ప్రభుత్వానికి ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ అంత వేసే అధికారం ఉన్నది. వీళ్ళు ఎంత ఇస్తున్నారు తెలుసా పన్ను? ఎవరు చెప్తారు? వంట నూనె మీద దిగుమతి చేసినప్పుడు పన్ను ఎంత ఇస్తున్నారు వాళ్ళు చెప్తారు? మీరు 0. 1 పైసా కూడా పన్నేట్లు. దిగుమతి చేసుకునే వంట నూనె మీద 1 పైసా కూడా పన్నేట్ల. పొద్దున్న ప్రభుత్వం ఏం చేయాలి? కనీసం 100కి 10 రూపాయలు పన్నేయండి. 100 ఎక్కరు, 100కి 100 వేస్తున్న హక్కు మనకున్నది. ఓ 10 రూపాయలు పన్నేసి ఆ వచ్చిన డబ్బంతా కూడా మళ్ళీ వేరుశనగ రైతులకే ఇచ్చి, మీరు పంట బాగా పండించండి, ఎంత పండిస్తే అంత రేట్ ఇస్తాను ఏర్పాటు చేస్తే ఈ రైతులు బంగారం పండించి దిగుమతి అవసరం లేకుండా చేస్తారు. ఆదాయం రైతులకు పోతుంది. ప్రభుత్వ ఖజానానికి పైసా ఖర్చు ఉండదు.
అదే మీ బియ్యం మీద ఎంత పండిస్తున్నారో తెలుసా మీకు? ఎవరైనా చెప్తారా? మీరు పండించే బియ్యం మీద మన దేశానికి దిగుమతి చేసుకునే నూనె మీదేమో ₹1 కూడా అసలు సొంతం లేదు, పన్ను లేదు. మనం పండించేటువంటి బియ్యం మీద ఎంత పన్ను ఉంది ఎవరైనా తెలుసా? ఏమండి? 11% ఉంది మొత్తం కలిపి. దాని పర్యవసానంగా సుమారుగా మన రాష్ట్రంలో 1800 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బియ్యం మీద పన్ను రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. మనకి రేట్ రావడం వాటికి మాత్రం పన్ను ఎంత? 1800 కోట్లు. అదే వేరే దేశాల్లో పండించి మన దేశంలో అమ్ముతుంటే దాని మీద కిలోకి ₹3 కూడా సొంతమే. మన రైతును ఆదుకోవడానికి కానీ, లేకపోతే రేపు పొద్దున ఉత్పత్తి పెంచడానికి కానీ, దిగుమతులు ఆపడానికి కానీ కిలో ₹3 కూడా పన్నెట్టు. ప్రపంచంలో మరే దేశంలోనూ కూడా తమ సొంత రైతుల మీద పన్నుల భారం వేసి, విదేశీ రైతులకు ఏం పన్నులు లేకుండా చేసి, ఎగుమతులు లేకుండా చేసి దిగుమతుల్ని పెంచేటువంటి ప్రభుత్వం భారతదేశం మాత్రమే ప్రపంచం మొత్తం ఇంకొక దేశం లేదు. ఇక పళ్ళు కూరగాయలు మాంసం అంటే బాగా మార్కెట్లో గిరాకీ ఉంది కాబట్టి పండించి మనం ఉత్పత్తి చేసినట్టు మంచి రేటుకి పోతుంది. ఇవాళ మాంసం 250 రూపాయలు పడుతుంది కిలో. అలాగే 400. మరి అదే చికెన్ అయితే అది 150 అవుతాం. కానీ పండించినట్టు పోనటువంటి పంట ఉన్నాయి పళ్ళు కూరగాయ. ఒకరోజు ధర ఆకాశాన్ని నడుతుంది, ఇంకోరోజు ధర అధపతాన్ని పొందిపోతుంది. ధర పైకి వెళ్తే ప్రభుత్వం ఉడికిపోతుంది, అడవుడు చేస్తుంది. ఉల్లిపాయల ధర పెరిగిందని చెప్పని చివరికి మన శత్రు దేశం పాకిస్తాన్ నుంచి దిగుమతి చేస్తున్నారు. ఉల్లిపాయల ధర రైతులు రాకూడదని చెప్పారు. 3 నెలలతో ఉల్లిపాయల ధర పడిపోయింది. ఇవాళ మార్కెట్లో ఉల్లిపాయల ధర ఎంతండి? రైతులు ఎంత వస్తుందో తెలుసా? రైతుకి ₹3 ₹4 వస్తుంది పండించిన రైతు. దానికి పట్టుకున్న వాళ్ళు కానీ పాకిస్తాన్ నుంచి కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డారు వాడు. అవసరమైతే ధర తగ్గినట్టు కూడా పట్టుకున్నవాడు. టొమాటో చెప్పక్కర్లేదు, ఒకరోజు ₹20 అవుతుంది మార్కెట్, ఇంకో రోజు ₹10 అవుతుంది కొనేవాడు. మదనపల్లిలో, చిత్తూరు జిల్లాలో చాలా సార్లు సంవత్సరంలో 2-3 సార్లు మొత్తం టొమాటో 100 కోట్ల టన్నులు ₹2 పారేస్తుంటారు. ఏం చేయాలి? బుద్ధిన ప్రభుత్వం ఏం చేయాలి? గుంటూరు జిల్లా బాగా మిర్చికి ప్రసిద్ధి, మీకు తెలుసు. మిరపకాయ, అది మిరపకాయ రేటు కూడా అలా పెరుగుతూ తగ్గుతుండేది. ఈ మధ్యకాలంలో ఏం చేశారు? రైతులు, కొంతమంది వ్యాపారులే పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్ పెట్టుకున్నారు. అది పెట్టి మార్కెట్లో రేట్ వస్తే సరే, రేట్ రాకుంటే వెంటనే కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేస్తున్నారు. తెగ నమ్ముకోవాల్సిన అవసరం లేదు, పంట పడిపోతుందని చెప్పాను. అక్కడ స్టోర్ చేసుకోగానే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేస్తున్నారు. పక్కన స్టోరేజ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడున్న స్టాక్ బట్టి లోన్ ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి భుక్తి గడుస్తుంది, మళ్ళీ పంటకి డబ్బులు ఉంటున్నాయి. ధర పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది? మార్కెట్లో జరుగుండి ధర పెరుగుతూ ఉంటే అప్పుడు ఈ గోడౌన్ నుంచి స్టాక్ పంపిస్తున్నారు. వాడికి ఏ ధర బాగుందంటే ఆ ధరకే రైతు అమ్మేనే సిద్ధపడుతున్నాడు. దాంతో 2 పనులు జరుగుతున్నాయి. రైతుకేమో ఒకవేళ ధర తక్కువ ఉంటే స్టోర్ చేసుకుని తగనమ్ముకునే అవసరం లేకుండా మంచి ఆదాయానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్కెట్లో ధర పెరుగుతుంది అనుకుంటే రైతుల నుంచి ఈ స్టాక్ బయటకు వస్తుంది కాబట్టి మరీ ధర పెరగకుండా దాన్ని అదుపు చేస్తున్నారు. ఇద్దరు లాభపడుతున్నారు. ఉత్పత్తి చేసే రైతుకి లాభం, వినియోగదారులకి లాభం. కానీ ఇవాళ పళ్ళు కూరగాయల్లో రైతుకి నష్టమే, వినియోగదారుడికి నష్టమే. ఒకరోజు ₹30 కట్టుంది, ఇంకోటి ₹10 కట్టుంది. ఇద్దరు నష్టపోతున్నారు. మరి ప్రభుత్వం 1800 కోట్ల రూపాయలు బియ్యం మీద తీసుకుని మిగతా మార్కెట్ సెస్ పేరుతో ఇంకొక 600-700 కోట్ల రూపాయలు తీసుకుని మార్కెట్ యార్డుల్లో ఎక్కడన్నా మీకు స్టోరేజ్ కానీ లేకపోతే ఆ స్టోరేజ్ చేసిన దాని మీద అదనపు ఉత్పత్తులు సాధించిన వాల్యుయేషన్ చెప్పంటాం వ్యవసాయ పరిశ్రమలు కానీ పెట్టి రేటు తగ్గినప్పుడు మంచి రేటు ఇచ్చి దాన్ని కొనుక్కుని వేరే ఉత్పత్తులు తయారు చేసి రేటు మరీ పెరగకుండా మార్కెట్లో విడుదల చేసి ఆ ఏర్పాటు ఎక్కడ చేసిందా? ఈ బెలమాం గ్రామానికి మార్కెట్ యార్డ్ ఎక్కడండి? ఆమదాలవలస. ఎప్పుడైనా ఆమదాలవలసలో మీ ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం దొరికిందా మీకు? కానీ మార్కెట్ సెస్ కడుతున్నా తెలుసా మీకు? ఎందుకుంది ఆ మార్కెట్ యార్డు? ఎమ్మెల్యే గారు చెప్పిన మార్కెట్ యార్డ్ చేయమని గేటింగ్ కోసం
వెంటనే ఆయన పెద్ద బ్యానర్లో కట్అవుట్ వేయించుకుని సన్మానాలు చేయించుకోవడం కోసం చెప్పాను. ఏమండి వచ్చిన విత్తనాలు ఎరువులు ఆ చైర్మన్ ఎవడైతే నిలబడుతుందో వాటి తాలూకు అంతే. ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ తెలదు. కేవలం ఎమ్మెల్యే గారు ఇలాగ అయిపోయింది. ఆయన అంటే అక్కడ ఊరేగడానికి దోచుకున్నాడు దోచుకోవడానికి. మరి పన్నులు ఎందుకంటే ఒక్క బియ్యం మీద ధాన్యం మీద 1800 కోట్ల రూపాయలు వసూలు చేసి సంవత్సరానికి, మిగతా పంటల మీద 700 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ డబ్బుతో కనీసం రేటు తగ్గకుండా ఏర్పాట్లు కూడా చేయకుండా, స్టోరేజ్ గోడౌన్స్ కూడా చేయకుండా రైతులు కన్నీటి ఖర్చు చేస్తుంది ఈ ప్రభుత్వం. కాకండి మనకి ఉపాధి హామీ చట్టం అమల్లో ఉంది, ఇక్కడ ఉంది కదా. దాని కింద 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు రాష్ట్రంలో. ఏడాదికి 7,000 కోట్లు. మీ ఊరికి 80 lakhs. మరి ఆ లెక్కన 7,000 కోట్లు ఉంటుంది కదా సర్టిఫికెట్గా. దీనిలో కనీసం 10వ వంతు 700 కోట్ల రూపాయలు కనుక, కేవలం 700 కోట్ల రూపాయలు కనుక వీళ్ళు గోడౌన్లు ఏ గ్రామానికి అక్కడ నిర్మించాలని చెప్పినట్టయితే 10-12 లక్షల టన్నుల గోడౌన్లు సంవత్సరానికి వస్తాయి. స్టోరేజ్ సాధ్యం అవుతుంది. ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ పనికొచ్చే పనులు జరిగినాయా? ఏదో తప్పిపోతుంది, మంచిదే, బెదిరితో డబ్బులోనే ఉంటుంది. కానీ ఏమవుతుంది, డబ్బు వృధాగా పోయి వ్యవసాయానికి పనికొచ్చే వనరులు రావడం లేదు. కూలీలేమో పని చేయకుండానే పని చేసినట్టుగా చూపెట్టే డబ్బులు ఇచ్చేయడంతో పని చేయడం అనేది ఆపేశారు. అలవాటు పోయింది. కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. 2 ఏళ్లలో 80% పెరిగినాయంటే కారణం అది. కనీసం ఈ ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తే, ఈ పనులకు ఆ డబ్బును కొంత కేటాయిస్తే చిన్న సన్నకారు రైతులకి, ఇవి ఇలాంటి వాళ్ళు అందరూ చిన్న సన్నకారు రైతులు, కనీసం రైతుకి కొంత ఖర్చు కలుగుతుంది, పేదలకు ఆ డబ్బు జేబులో కడుతుంది. ఇద్దరికీ మంచిది. ఆ పని చేస్తారా? చేయరు. రైతులు చావగొట్టగా మనం చేయం, కానీ వ్యవసాయాన్ని బతికించడం చేయం కానీ కాదు. ఏమన్నారు? సర్పంచ్ గారు చెప్తున్నారు, మీరు పంట పూర్తిగా పోయి డబ్బులు ఇచ్చేది లేదు. నేను దాని గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడలేదంటే, వాడు ఇచ్చేదే చచ్చేది లేదు. వాడు ఏమైనా ఇచ్చినా కూడా దానివల్ల మన బతుకు తెలవలేదు లేదు. పంట పోయేది నేను నష్టం అంట, వాడు ఇచ్చేదంతా ఇవ్వాలనుకున్నా కూడా. కాబట్టి అది ఇస్తే మంచిదే. నేను దాని గురించి ఆలోచించట్లా. కనీసం పంట పండించిన వాడు పంటకు రేట్ వస్తే, ఇప్పుడు అది కూడా ఇచ్చిన రుణం కూడా ఇంతకు ముందు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అన్నారు. మళ్ళీ ఈ మధ్య ఏంటంటే చెక్ రూపంగా ఇస్తామంటారు. ఈ జిల్లా రైతుల కోసం ఆ సమస్యలు ఎప్పుడు ఉన్నాయి. కానీ మనం గుర్తుంచుకోవాలి, ఏనాడు కూడా మన బతుకు తెరువు కోసం చెప్పిన ప్రభుత్వం డబ్బులు ఇచ్చే సమస్య లేదు. అప్పుడెప్పుడు ఏదో ఇలాంటి తుఫాన్లు వస్తే 10వ కొరకు ఇస్తా ఉంటారు. నిజంగా ఇస్తే ఇస్తారు, లేదంటే మధ్యలో గందరగోళం ఉంటుంది. ఈ చెక్కులు వీటిలో మనకి టైం అంతా గడిచిపోతుంది. కానీ పంట పండినాడు కనీసం రేటు వచ్చే అవకాశం అన్నా రేటు లేకుండా వీడి ఆపేసుకుంటే ఇంకా బతికేది అట్లా. పంట పండకపోతే నష్టం, పంట పండితే దండగానే పరిస్థితి వచ్చింది. దీని పర్యవసానంగా 60% మంది ఇప్పటికి కూడా వ్యవసాయం మీద ఉన్నారు మన దేశం. ఈ 60% మంది తలసరి ఆదాయం ఒక కుటుంబాన్ని మీరు తీసుకుంటే నెలకి కుటుంబానికి కేవలం 5,000 రూపాయల ఆదాయం వస్తున్నది. కొందరికి ఎక్కువ, కొంత తక్కువ వస్తుంది వ్యవసాయం ఉన్న వాళ్ళకి. వ్యవసాయం బయట ఉన్న వాళ్ళకి 45,000 వస్తుంది. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. వ్యవసాయంలో ఉన్న పాపానికి 60% కుటుంబాలకి నెలకి వచ్చే ఆదాయం 5,000 అయితే, వ్యవసాయం బయట ఉన్న వాళ్ళకి కుటుంబానికి నెలకి 40,000 వస్తుంది. ఆ 40,000 కూడా తక్కువ, ఇంకా పెరగాలి. కానీ 5,000 రూపాయలు మాత్రమే నెలకు ఆదాయం వస్తే అసలు తినేది అట్లాగా, కట్టుబట్టలు అట్లాగా, పిల్లలు చదివేట్లాగా, ఆరోగ్యం అట్లాగా, కాస్త ఇల్లు రిపేర్ చేసుకోవడం అట్లాగా, బతుకు తెరవట్లాగా. మరి వీళ్ళకి ఏ శక్తి, కొనుగోలు శక్తి లేకపోతే, పేదరికంలో కూరుకుపోతే వాడు చేసే ఉత్పత్తి కొనేవాడు. వ్యవసాయం అయిన తర్వాత మనం చేసిన ఉత్పత్తి అంతా వ్యవసాయం తిన్నాం కదా. తినేదా 10 కేజీలే కదా. ఈ చొక్కా కొనుక్కోవాలా, ఈ వాచ్ కొనుక్కోవాలా, ఈ మైక్ కొనుక్కోవాలా, బండి టైర్ కొనుక్కోవాలా, ఫ్యాన్ కొనుక్కోవాలా, ఇవన్నీ ఉత్పత్తి చేసేవాడు పట్టణంలో ఉన్నాడు. కాబట్టి రైతు చేతుల్లో ప్రాధాన్యం వస్తే పట్టణాల్లో ఉత్పత్తి గిరాకీ పెరుగుతుంది, పరిశ్రమలు అనేది వేగంగా పెరుగుతాయి.
మన పిల్లలకు ఉపాధి ఎక్కువ వస్తుంది, దేశంలో సంపద పెరుగుతుంది. ఎవరన్నా వచ్చి ప్రధానమంత్రి మరొకరు చెప్పేటప్పుడు ఆవేశపడిపోకండి, వ్యవసాయం ప్రస్తుతాన్ని నష్టపోయినా కూడా దేశానికి మంచిది, కొంతకాలం రైతులను త్యాగం చేయమని చెప్పంటే నిజమైనట్టయితే, ఆయన మా కనుక రుజువు చేసినట్టయితే నేనే వచ్చి మీకు చెప్పేవాడిని, పోతే పోయిందని మన జీవితాలు కొంత నష్టపోయాం, ఇంకా నష్టపోదాం, మన పిల్లలు బాగుపడతారు. కానీ వాస్తవం కాదు. 60% మందికి ఆదాయాలు రాకుండా, వాళ్ళు పరిశ్రమల్లో చేసిన ఉత్పత్తులను కొనకుండా ఈ దేశంలో మన పిల్లలకు ఉపాధి రాదు, మనకు ఆదాయాలు పెరగో పేదరికం పోదు. కాబట్టి వీళ్ళు చేస్తుంది కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ మూర్ఖత్వం వల్ల అటు గ్రామాలను నాశనం చేస్తున్నారు, ఇటు దేశానికి అన్యాయం తలపెడుతున్నారు. దీనిలో ఏమన్నా మనకి పొరపాటుగా నేను చాలా లోతుగా ఆలోచించాను. ఈ దేశంలో ఈ ఆర్థిక శాస్త్రవేత్త అందరితో మాట్లాడాను. ఈ రంగంలో వ్యవసాయంలో అనుభవం ఉన్న పెద్దలందరినీ దేశవ్యాప్తంగా చాలా లోతుగా నేను చెప్పిన పెద్దానికి ఒప్పుకుని తలాడించి మళ్ళీ ఎక్కువ చెప్తున్నాడు. మరి ఏమండి మీకు అన్ని తెలుసు, మీరు ఆర్థికవేత్త, ఎప్పుడు రేట్ వస్తుందో, ఎలా ఆదాయాలు వస్తాయో, రైతు ఏమవుతాడో పూర్తిగా తెలిసిన మనిషి, మీరు తెలియనివాడితే వాడికి చెప్పచ్చు. ఇది తెలిసి మీరు గ్రామ ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు ఆయన లాహోర్ దగ్గర గ్రామ ప్రాంతాల్లో పుట్టాడు, లూధియానా దగ్గర గ్రామ ప్రాంతాల్లో పెరిగాడు. ఆయన పూర్తిగా గ్రామస్తుల కష్టాలు తెలుసు. ఇవన్నీ తెలుసు. మీరు ఆర్థికవేత్త, గ్రామాల్లో పెట్టారు. పరిశ్రమలకేమో పూర్వం ఇలా సంఖ్యల నుండి తొలగించారు, రైతుకి సంఖ్యలు ఎలా, రైతు బతికినట్టు గుర్తుపాలు చేయడం ఎలా, ఎందుకు దీన్ని మార్చడం లేదు, మీరు చెప్పితే ఇంకెవరు చేస్తారు అని చెప్పంటే ఆయన చేతి పెట్టేస్తున్నాడు. నేను ఏమన్నా చేస్తే మమ్మల్ని పెడతారేమో, మాకు రేపొద్దున ఓట్లు రాగేమో, పేదలకు ఆహారం ధర పెరిగిపోతున్నా భయపడతారేమో. పెరగట్లేదు కదండి అంటే కరెక్టే, ఆహార ధాన్యాల ధరలు పెరగట్లేదు, మిగతా వాటి ధరలు పెరుగుతున్నాయి. కానీ తేడా జనానికి అర్థం కాదే. అర్థం కానప్పుడు మరి నేను చేస్తే నాకు గొడవ అవుతుంది కదా. ఎంత చర్చది, నన్ను ఏం చేయమంటారు అక్కడ? ఈవేళ వ్యవసాయ రంగంలో ప్రభుత్వమే మనకి శాపమైంది. ప్రభుత్వం మనకు పరిష్కారం కాదు. ప్రభుత్వం ఏం చేయక్కర్లా. 20 ఏళ్ల క్రితం ఇదే ప్రధానమంత్రి గారు ఆర్థిక మంత్రిగా ఆ పరిశ్రమల్లో పూర్తిగా అంతా ప్రభుత్వం గుప్పిట్లో ఉంటే ఈ దేశం అంతా చిన్న భిన్నమైపోయి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే ఈయన వచ్చి ఈ పరిశ్రమ మీద పెత్తనాన్ని తొలగించాడు. అప్పుడు దాకా ఆనాడు టెలిఫోన్లు ఇవ్వడం ఎంతమందికి ఉన్నాయండి? 20 ఏళ్ల క్రితం. ఇవాళ ఎన్ని ఉన్నాయండి? లేనాడు ఎవరు ఉన్నారా? చూసారు? ఒక్కసారి ఈ సంఖ్యని తొలగించగానే ఇవాళ టెలిఫోన్ అందరికి అందుబాటులో వచ్చినాయి, రేట్లు తగ్గినాయి, టారిఫ్లు తగ్గినాయి. ఇక్కడి నుంచి కూర్చొని మీరు ఢిల్లీతో మాట్లాడచ్చు, అమెరికాతో మాట్లాడచ్చు. పూర్వకాలం ఇక్కడి నుంచి మీరు ఆంధ్రవాళ్ళకి ఫోన్ చేయాలని చెప్పి ట్రంక్ కాల్ కొట్టాలి, మరి అర్జెంట్గా రావడానికి లైట్నింగ్ కాల్ చేయాలి. ఆ రోజుల్లో ఇక్కడి నుంచి ఆంధ్రవాళ్ళకి నిమిషానికి 20 రూపాయలు అంతే లైట్నింగ్ కాల్ చేస్తే. 20 ఏళ్ల క్రితం నిమిషానికి 20 రూపాయలు అంటే చూడండి. ఏమండి ఎవరు చేయాలి? ఇక్కడ ఊళ్ళో ఫోన్ ఉంటాయి కదా, అసలు ఆయన చెప్పింది కరెక్ట్, ఆయన చెప్పింది కరెక్ట్. కానీ ఒక్కసారి పరిశ్రమల సంఖ్యని తీసేసి స్వేచ్ఛ ఇవ్వగానే ఇవాళ ఆదాయాలు పెరిగిన మేరకు మనందరికీ సౌకర్యాలు అందిని మన పని జరిగి అవుతాం. ఇది పరిశ్రమలు చేశారు. వ్యవసాయానికి చేయండి చెప్పంటే మలేరియా వచ్చినట్టుగా ఉండిపోతాం. ఇవాళ పళ్ళు కూరగాయలు పండిస్తే వాటికి పరిశ్రమలు కావాలి. మార్కెట్లో కనుక ఎక్కువ ఉత్పత్తులు రేటు పడిపోతుంటే ఆ పరిశ్రమల్లో వేరే ఉత్పత్తులు చేయాలి. టొమాటో ఉందనుకోండి, ప్రపంచం అంతా టొమాటో పండిస్తారు, భారతదేశం మాత్రమే కాదు. కానీ ఆ దేశాల్లో రేటు తక్కువ ఉంటే వెంటనే పరిశ్రమలో పెట్టి టొమాటో జ్యూస్ గాను, లేకపోతే జామ్ గాను, సాస్ గాను, స్క్వాష్ రకరకాలు చేస్తారు. వాటిని ఉత్పత్తుల్ని మార్కెట్ చేస్తారు. అందుకని టొమాటో ఏనాడు కూడా ఆ దేశాల్లో 30 రూపాయలు కడదు, ఏనాడు 3 రూపాయలు పడిపోదు. ఎప్పుడు సమానంగా ఉంటుంది. రైతుకి బాగుంటుంది, కొనేవాడికి బాగుంటుంది. ఊరికి దగ్గరలోనే పెద్ద పెద్ద మార్కెట్లు చాలా లార్జ్ స్కేల్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకని రైతుకు దళారులకు పడిపడాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షంగా రైతు మార్కెట్లో గెలుపుకుంటే మంచి క్వాలిటీ ఉంటే చాలు. మార్కెట్లో వినియోగదారుడికి 100 రూపాయలకు అమ్మితే మనకి 70 ఏర్పాటు చేస్తున్నారు. ఇందాక నేను చెప్పారు, చివరికి కుళ్ళిపోయినటువంటి ధాన్యం విషయంలో కూడా మనకు వచ్చే రేటు మార్కెట్లో అమ్మే రేటు 3వ వంతు కూడా రావట్లేదు. ఇక పళ్ళు కూరగాయలు చెప్పక్కడ ఆ దేశాల్లో పళ్ళు కూరగాయలు కూడా 100 రూపాయలు కూడా అమ్మితే మనకి 70 రూపాయలు వచ్చి ఏర్పాటు చేశారు. ఎందుకంటే మార్కెట్ దగ్గరలో పెట్టారు, మార్కెట్ రైతు అనుసంధానం చేశారు.
ఈ అన్యాయం జరగకుండా కాపాడాయి. ఈవేళ ఈ వ్యవసాయానికి విముక్తి లేకపోతే ఈ 60% జనాభాకి నిష్కృతి లేదు. ఓ పక్కన కొంతమంది డబ్బులు సంపాదనకి ఆగమేఘాలను చెప్తుంటే ఈ గ్రామ ప్రాంతాల్లో ఉన్న పాపానికి కిందకెళ్ళిపోవటానికి పరిస్థితి. దీని నుంచి బయటపడే మార్గం ఉంది. ప్రభుత్వానికి పెద్ద భారం కాకుండా, ఖజానా మీద భారం పడకుండా రైతులను ఆదుకోవడానికి ఇందాక పద్ధతి చెప్పాను. ఆహార పంటల కోసంగా చెప్పాను, పత్తి లాంటి వాణిజ్య పంటలకు ఇంకోటి చెప్పాను, కుళ్ళిపోయే పంటలకు ఇంకోటి చెప్పాను, రేటు హెచ్చుతగ్గులు ఉండే పంటలకి, దిగుమతి చేసుకునే పంటలకు ఇంకోటి చెప్పాను. వీటన్నిటికీ కూడా చాలా మంచి పద్ధతులు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి బుద్ధి కావాలి, రైతుల్లో ఐక్యత కావాలి. రైతులు సంఘటితం కాకుండా గుడ్డిగా మనమంతా కూడా కులానికో పార్టీకో మనం బానిసలు అయిపోయామని చెప్పనుకుని వాడు ఏం చేసినా తలకాయ వాడికి అప్పచెప్పి వాడికి ఓటేస్తుంటే, మన కోసం మనం ఓటేసుకోకపోతే, కులాన్ని మతాన్ని పార్టీని మర్చిపోయి రైతులంతా కలవకపోతే ఖచ్చితంగా మనం వ్యవసాయాన్ని నాశనం చేసుకున్నాం. ఆ మధ్య మీకు గుర్తుందో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ప్రభుత్వోద్యోగులంతా కలిసి ముక్కలు చెక్కలయ్యారు. తెలంగాణ సంఘం ఒకటి, ఆంధ్ర సంఘం ఒకటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అదే పనిగా చూస్తున్నాం కదా, తిట్లు పురాణాలు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ జీతభత్యాల ప్రకారం అనేసరికి అందరూ ఒకటైపోయారు. వాళ్ళు కన్నెలు చేయగానే 3 రోజుల్లో ప్రభుత్వం దిగొచ్చింది. మొత్తం ఎంతమంది ఉన్నారు ఉద్యోగులు తెలంగాణ ఆంధ్ర కలిపి? ఎవరు చెప్తారు ప్రభుత్వం ఉద్యోగాలు అనుకుంటున్నారు? ఏమండి? 2 కోట్లు దేశం మొత్తంలో కలిపి, కేంద్రం రాష్ట్రాల్లో కలిపి. మన రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు అనుకుంటున్నారు 9 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వోద్యోగులు 9 లక్షల మంది ఉన్నారు. మొత్తం రైతులు ఎంతమంది ఉన్నారండి మన రాష్ట్రంలో? ఎవరు చెప్తారు? ఏమండి? డబ్బులు అంటే 18 లక్షలు. 1,20,00,000 మంది రైతులు ఉన్నారు. 1,20,00,000 సంసక మతాలను రైతులుంటే మరొక 60 లక్షల మంది కౌలు చేసే రైతులు ఉన్నారు. మొదటిదేమో అధికారికంగా నంబర్, రెండోది అంచనా. కరెక్ట్గా కౌలులో మనకు తెలియదు, ఎందుకంటే ఎక్కడ రికార్డు కావట్లేదు కాబట్టి. కానీ అంత సుమారుగా తగ్గిట్టుగా ఉన్నారు. అంటే ఇద్దరు కలిపితే 1,80,00,000 మంది ఉన్నారు. 9 లక్షల మంది ఉద్యోగులు కలిసి కన్నడ చేస్తే ప్రభుత్వం కాలబేరానికి వచ్చిందే. 1,80,00,000 అంటే ఎన్ని రెట్లు ఎక్కువ అండి? కొరడు చెప్పండి. 9 లక్షల మీద 1,80,00,000 ఎన్ని రెట్లు ఎక్కువ? 20 రెట్లు అని మీరు అంటున్నారు. నాకు కనిపించట్లా. ఎందుకంటే 9 లక్షల మంది ప్రభుత్వాన్ని వంచితే 20 రెట్లు ఉన్నాం అనుకున్నవాడు ప్రభుత్వాన్ని ఏం కల్చర్ నడిపేది వాడు బాగా నడితే చేసినట్టు ఉంటుందా? మన పిల్లలు చదువు అనుకున్నా సరిగ్గా స్కూళ్ళలో ఎంతమంది మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు చెప్పండి? అంతేనా? మీకు తెలుసా పిల్లల కోసం ఎంత ఖర్చు పెడుతుంది గవర్నమెంట్? ఒక్కొక్క బిడ్డ కోసం 16,000 రూపాయలు ఖర్చు పెడతాం సంవత్సరానికి. కాబట్టి వీళ్ళతో పెద్ద సేవలు చేస్తున్నారు, వీళ్ళంతా ప్రభుత్వం పడిపోతుంది. ఏం లేదు గోంగ మరి వాళ్ళ ఓట్లు వేసేది ఎవరండి? 1,80,00,000 మందికి కుటుంబానికి 2 ఓట్లు ఉంటారు సగటున. మొత్తం 3,60,00,000 మంది ఓట్లు ఉంటారు. అంత తెలుస్తామని రైతులను కదిలితే ఏ ప్రభుత్వం బతుకుతుందా? మరి పరిష్కారాలు ఇంత సులభమైనవి, నిజాయితీ అని మనం ముందు పెడుతున్నామే. వీటిలో ఒక మాట అబద్ధం లేదే. నేను సంవత్సరంగా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో మళ్ళీ వీటి గురించి చెప్తున్నాను. ఒక ముఖ్యమంత్రి